ఓకే. ఎనీ డౌట్స్? ఏదో అడుగుతున్నారు? ఓకే. ఫైన్. సో, ఇప్పటి వరకు మనం చూస్తుందేంటంటే, ఒక సైబర్ అటాక్ ఆర్కిటెక్చర్ నిజంగా బిల్డ్ చేసుంటే ఎలా ఉంది? ఓకే. అది దానిలో సర్వర్స్‌ని కనెక్ట్ అవుతామంటున్నాము. యాడ్ చేస్తామంటున్నాము. యాడ్ చేసిన తర్వాత కనెక్ట్ అవుతామంటున్నాము. ఎలా ఏంటనేది ఓవర్‌వ్యూ చూసాము. సో, నిజంగా ఏ కాంపోనెంట్స్ ఉంటే ఏంటనేది సిస్టమ్ హెల్త్ చెక్‌లో తెలుస్తది. యాస్ ఎ సైబర్ అడ్మినిస్ట్రేటర్‌గా మనం లాగిన్ అయితే ఈ హెల్త్ చెక్ అనేది తెలుస్తది. సో, చూడండి. ఓన్లీ అడ్మినిస్ట్రేటర్‌కి మాత్రమే కనిపిస్తది. ఎండ్ యూజర్స్ ఈ పేజ్‌కి లాగిన్ అయినప్పుడు ఇక్కడున్న ఇన్ని టాబ్స్ కనపడవండి. వాళ్ళకి ఒకటే కనిపిస్తది. అకౌంట్స్ అనే టాబ్ కనిపిస్తది. జస్ట్ ఈ అకౌంట్స్ అనే టాబ్‌లోకొచ్చిన తర్వాత వాళ్ళకున్న యాక్సెస్ ప్రకారం ఒక యూజర్‌కి ఒక అకౌంట్ కనిపించొచ్చు. ఇంకో యూజర్‌కి 2 అకౌంట్స్, ఇంకో యూజర్‌కి 10 అకౌంట్స్, ఇంకో యూజర్‌కి 20 అకౌంట్స్. ఓకే. యాస్ ఎ సైబర్ అడ్మినిస్ట్రేటర్‌గా మనం లాగిన్ అయినప్పుడు మనకి ఎన్ని అకౌంట్స్ ఆన్‌బోర్డ్ అయ్యుంటాయి. థౌసండ్స్, లాక్స్ ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ కనిపిస్తాయి మనకి. బేస్డ్ ఆన్ ద పర్మిషన్ లెవెల్స్. ఓకేనా? సో, నిజంగా ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసామని చెప్తున్నాము. ఇక్కడ ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి ఏంటనేది ఒక చిన్న శాంపుల్‌గా చూద్దాం. ఇక్కడ చూడండి. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవి సైబరాక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఉన్న కాంపోనెంట్స్. ఇది ప్రైమరీ అని ఉంది. దీన్ని ప్రైమరీ వాల్ట్ అంటాం. ఇది డిఆర్ ఉంది. డిఆర్ వాల్ట్ అంటాం. ఇక్కడ పీవీడబ్ల్యూఏ. ఈ వెబ్ పేజ్ హోస్ట్ చేసింది ఈ సర్వర్‌లోనే. ఓకే. ఈ వెబ్ పేజ్ ఇక్కడ వర్క్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఈ వెబ్ పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుందన్నా, ఓపెన్ అయిన లాగిన్ అయిన తర్వాత మనకి అకౌంట్స్ కనిపిస్తున్నాయన్నా, దానికి బిహైండ్ ద సీన్స్ ఇక్కడ ఒక సర్వర్ ఉంది. దీన్ని పీవీడబ్ల్యూఏ సర్వర్ అంటాం. ఓకేనా? లైక్‌వైస్ ఇక్కడ సీపీఎం అని ఉంది. సీపీఎం అండ్ అకౌంట్ డిస్కవరీ. సో, మనం ఇందాక యూజెస్‌లో మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఫస్ట్ పాస్వర్డ్ రొటేషన్ అని మాట్లాడుకున్నాం. సో, ఇక్కడ సైబరాక్‌లోకి ఆన్‌బోర్డ్ చేసిన అకౌంట్స్‌కి పాస్వర్డ్ రొటేట్ చేసే కేపబిలిటీ ఎవరికుందంటే సీపీఎం. సో, తర్వాత ఇక్కడ పీఎస్ఎం అండ్ పీఎస్ఎం ఫర్ ఎస్ఎస్హెచ్. పీఎస్ఎం అనే ఒక కాంపోనెంట్ ఉంది. అంటే మనకి సెషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది కదా! కనెక్ట్ అనే బటన్ ప్రెస్ చేసిన వెంటనే సర్వర్‌లోకి లాగిన్ అవుతున్నాం. సో, ఆ సర్వర్ కనెక్ట్ అనే బటన్ ప్రెస్ చేయడానికి, సర్వర్‌లో లాగిన్ అవ్వడానికి మధ్యలో మన సెషన్ ఎస్టాబ్లిష్ అయ్యేది ఈ పీఎస్ఎం నుంచి. లేదా పీఎస్ఎంపీ నుంచి. ఈ 2 పీఎస్ఎం అండ్ పీఎస్ఎంపీ 2. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అవ్వచ్చు. ఓకేనా? ఇది పీటీ అనేది వేరు. ఇదొక డిఫరెంట్ కాంపోనెంట్. సో, ఇవన్నీ ఆల్ టుగెదర్ కలిస్తేనే మనకి సైబరాక్ అనేది వర్క్ అవుతున్నట్లు లెక్క. ఇక్కడ ప్రైమరీ వాల్ట్ వర్క్ అవ్వట్లేదు. అసలు ప్రైమరీ వాల్ట్ అంటే ఏంటంటే, మనం ఇక్కడ స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్, అకౌంట్ ఇన్ఫర్మేషన్, సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్, మనం లాగిన్ అయిన తర్వాత రికార్డింగ్ సెషన్స్, ఇలా తర్వాత యూజర్‌కి పర్మిషన్ ఇస్తే ఏ యూజర్‌కి ఎన్ని అకౌంట్ల మీద యూజర్స్‌కి పర్మిషన్ ఉంది. సో, నేను లాగిన్ అయినప్పుడు నాకు 2 అకౌంట్సే కనిపిస్తున్నాయి. అంటే బేస్డ్ ఆన్ మై పర్మిషన్. మీరు లాగిన్ అయినప్పుడు ఒక 3 అకౌంట్స్ కనిపిస్తున్నాయి. దట్స్ బేస్డ్ ఆన్ యువర్ పర్మిషన్. సో, ఆ పర్మిషన్ లెవెల్స్ ఎలా డిఫైన్ చేస్తారు? ఎక్కడ స్టోర్ అయ్యుంటాయి అంటే, ఎవ్రి ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ దిస్ వాల్డ్. ప్రతిది కూడా ఇక్కడ వాల్డ్‌లోనే స్టోర్ అవుతుంది. ఓకేనా? లెట్స్ సే మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. మీ బ్యాంక్ అకౌంట్ యాక్చువల్‌గా దగ్గరలో ఉన్న బ్రాంచ్‌లో ఓపెన్ చేశారు. ఓకే. ఆ బ్రాంచ్‌లోనే ఉంటుందా మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్? లేదంటే యాక్చువల్‌గా మాకు అక్కడ హెడ్ బ్రాంచ్ ఏదైతే ఉందో అంటే ఐ మీన్ లైక్ మెయిన్ బ్రాంచ్ ఉంటది కదా! వాళ్ళందరికి కలిపి ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటది. అక్కడ స్టోర్ అయ్యి ఉంటుందా మీ ఇన్ఫర్మేషన్? ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేశారు అంతే. బట్ మీ అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసి మెయిన్ బ్రాంచ్‌లో స్టోర్ అవుతాయి. సో, అందుకని మీరు ఏ బ్రాంచ్‌కెళ్ళినా, లేదంటే ఏ ఏటీఎంకెళ్ళినా మీ అమౌంట్ విత్‌డ్రా చేసుకోవడమో, లేదంటే మీకు కావాల్సిన బ్యాంక్ రిలేటెడ్ వర్క్ చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఒకే అకౌంట్ ఉంది. ఒక బ్రాంచే ఉంది. అదే మెయిన్ బ్రాంచ్ అంటే అది వేరే విషయం. కానీ ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉంది. మీరెళ్లి ఒక ఎక్స్‌వైజెడ్ అనే బ్రాంచ్‌లో అకౌంట్ ఓపెన్ చేశారు. ఓకే. కానీ మీరు వేరే ఏ బ్రాంచ్‌కెళ్ళినా మీ అకౌంట్ డీటెయిల్స్ మీకు అవైలబుల్‌గా ఉంటాయి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అవునా? బికాస్ యువర్ డేటా ఈస్ స్టోరింగ్ ఇన్ ఎ సెంట్రలైజ్డ్ లొకేషన్. అవునా? అలాగే అక్కడ లోపల ఉన్న ఎంప్లాయీస్‌కి మీ డేటా మీద యాక్సెస్ ఉంది కాబట్టే వాళ్ళు ఏ బ్రాంచ్‌లోకెళ్ళినా మీ ఇన్ఫర్మేషన్ అవైలబుల్‌గా ఉంది. తీసి చూపించి చదువుతారు. అంటే మీకు ఇక్కడ అకౌంట్ ఉంది. లేదంటే మీ అకౌంట్ ఇంత అమౌంట్ ఉంది. ఎన్ని లోన్స్ ఉన్నాయి. ఇంత ఈఎంఐ పే చేస్తున్నారు అనేది మీకు డీటెయిల్స్ ఎక్కడికెళ్ళినా ఇస్తారు. ఏ బ్రాంచ్‌కెళ్ళినా. బికాస్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈస్ స్టోర్డ్ ఇన్ లోకల్ ఒక మెయిన్ డేటాబేస్‌లో ఉంది. ఆ డేటాబేస్ సంబంధించి ఆ బ్యాంక్‌లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆహ్, ఏ బ్రాంచ్‌లో వర్క్ చేసినా వాళ్ళకి యాక్సెస్ ఉంది. సో, అందుకోసం ఏ బ్రాంచ్‌కెళ్ళినా మీకు సేమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంతే కదా! అవునా? యెస్ అన్న. సో, ఇక్కడ అంటే మన ఈ సైబరాక్‌లో యాడ్ చేసే డేటా మొత్తం కూడా ప్రైమరీ వాల్ట్ అనేది ఒక మెయిన్ కాంపోనెంట్ ఉంటుంది.
అదే చూడండి, వాల్ట్ లాగా ఇస్తారు. ఇక్కడ బ్యాంకింగ్ లో ఒక వాల్ట్ సేఫ్ ఎలా ఉంటుంది, బ్యాంక్ లో లాకర్స్ ఎలా ఉంటాయి, అవునా? ఒక వాల్ట్ లాకర్ ఎలా ఉంటుందో మన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో లోపలికి స్టోర్ అయి ఉంటుంది. మరి ఇదేంటన్నా ఇక్కడ డిఆర్ వరల్డ్? డిఆర్ అంటే డిజాస్టర్ రికవరీ వరల్డ్. ఏంటన్నా ఇదేం పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, ఈ రెండు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కింగ్ క్రౌన్ సింబల్ ఉంది, అంటే ఇది కింగ్. ఇక్కడ యాక్చువల్ గా ఈ ఎంటైర్ సైబ్రాక్ మొత్తానికి ప్రైమరీ వాల్ట్ ఇస్ ద కింగ్. ఇది లేకున్నా, లేదంటే అసలు ఇది డౌన్ అయినా మనకి సైబ్రాక్ మొత్తం డౌన్ అయినట్టు. మిగిలిన అన్ని కాంపోనెంట్స్ బాగున్నాయి అన్న, ఇది డిఆర్ బాగుంది, అన్ని కాంపోనెంట్స్ బాగున్నాయి అన్న, బట్ ఓన్లీ ప్రైమరీ వాల్ డౌన్ అయింది. ఎంటైర్ సైబ్రాక్ ఇస్ డౌన్. ఓకే, సో ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది, తెచ్చుకోవాల్సింది అన్ని ఇక్కడ నుంచి. సార్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే సర్వర్ డౌన్ అయితే సైబ్రాక్ డౌన్ ఉందని చెప్తాం. మరి ఇదేందన్న డిఆర్ అంటే, ఈ సర్వర్ డౌన్ అయినప్పుడు, ఓకే, యాక్చువల్ గా నార్మల్ గా డౌన్ అవ్వకుండా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రెప్లికేట్ జరుగుతూ ఉంటుంది, పాస్ చేస్తారు. ఇక్కడ సేమ్, ఇక్కడ 1 GB డేటా ఉంది, ఓకే, సేమ్ ఇక్కడ కూడా 1 GB డేటా ఉంటుంది. లాస్ట్ 5 minutes లో ఇక్కడ జస్ట్ 100 MB డేటా స్టోర్ అయింది. ఎస్, ఈ 100 MB డేటా కొత్తగా ఏదైతే యాడ్ అయిందో ఇక్కడ స్టోర్ అవుతుంది కొత్త. ఓకే అన్న, ఇక్కడ 200 MB డేటా డిలీట్ చేశాను, సో సేమ్ 200 MB డేటా ఇక్కడ కూడా డిలీట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ ఏంటి, ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటి, మొత్తం ఇప్పుడు మాట్లాడదాం. సో సైబరాక్ అనగానే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్. మన హౌస్ లో ఇప్పుడు యాక్చువల్గా అమ్మ నాన్న, ఓకే, బ్రదర్ సిస్టర్ ఉంటే ఎవరు చేసే యాక్టివిటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఫాదర్ వచ్చేసి మెయిన్ లీడ్ ఉంటుంది, మదర్ ఇంకో లీడ్ ఉంటుంది, అలాగే బ్రదర్ ఇంకోటి చేస్తారు, సిస్టర్ ఇంకోటి చేస్తారు, వేరే సపోర్టింగ్ ఇంకా వేరే సిస్టర్స్ కజిన్స్ ఉంటే వాళ్ళు వేరే వేరే వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే సో ఇక్కడ కూడా మన సైబరాక్ అనగానే మన హౌస్ అనుకోండి, కాంపోనెంట్స్ అనగానే రూమ్స్, లేదంటే ఇండివిజువల్ పర్సన్స్ వాళ్ళు చేసే యాక్టివిటీస్ అనుకోండి. సో ఇక్కడ మెయిన్ కాంపోనెంట్ అంటే ప్రైమరీ వాల్ట్. సో ఈ ప్రైమరీ వాల్ట్ ఎందుకు, దీన్ని యాక్చువల్గా ప్రైమరీ వాల్ట్ డిజిటల్ వాల్ట్ అని కూడా పిలుస్తాం. డిజిటల్ వాల్ట్ లేదా ఎంటర్ప్రైజ్ వాల్ట్ అని కూడా ఈపీవి లేదా ఎంటర్ప్రైజ్ వాల్ట్ అంటారు. ఈపీవి లేదా ఎంటర్ప్రైజ్ వాల్ట్. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి డిఆర్ వాల్ట్. డిఆర్ వాల్ట్ అనగానే డిజాస్టర్ రికవరీ వాల్ట్. రికవరీ. సో ఒక్కొక్క కాంపోనెంట్ నుంచి మళ్ళీ మీకు చెప్తాను నీట్ గా. సో ఇది కాకుండా ఇంకా వేరే ఏమంటే పీవీడబ్ల్యూఏ. ఏంటి పీవీడబ్ల్యూఏ అంటే ఫుల్ నేమ్? పాస్వర్డ్ వాల్ట్ వెబ్ యాక్సెస్. యాక్చువల్గా ఇక్కడ ఇందాక నేను చెప్పాను, వెబ్ యూఆర్ఎల్ హోస్ట్ చేస్తాం. ఇక్కడ మనం చేసే వెబ్ యూఆర్ఎల్ ఈ పీవీడబ్ల్యూఏ సర్వర్ మీదే. సో వెబ్ యూఆర్ఎల్ కదా, సో ఇక్కడ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది నేమింగ్ కన్వెన్షన్ అంటే వెబ్ పేజ్ ఇక్కడ హోస్ట్ చేస్తాం. తర్వాత సిపిఎం, సెంట్రల్ పాస్వర్డ్ మేనేజర్. సో దీని నేమింగ్ కన్వెన్షన్ బట్టి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది, ఏ కాంపోనెంట్ ఏ యాక్టివిటీ చేస్తుంది అనేది. సో ఇంకొక దీన్ని ఏమంటామంటే సెంట్రల్ పాలసీ మేనేజర్ కూడా అంటాం, అంటే 2 డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంది. సో మీరు ఎలానా పిలవచ్చు, పాస్వర్డ్ మేనేజర్ లేదా పాలసీ మేనేజర్ అని ఎలానా పిలవచ్చు. తర్వాత పిఎస్ఎం, ప్రివిలైజ్డ్ సెషన్ మేనేజర్. ఓకే, సో ఇక్కడ మీకు చెప్పాను సెక్యూర్ కనెక్టివిటీ ఇస్తుంది ఏ కాంపోనెంట్ అంటే పిఎస్ఎం అని చెప్పాను. సో అంటే పిఎస్ఎం నుంచి ప్రివిలేజ్ సెషన్ అనేది సెక్యూర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీన్ని ఇలాగే పిఎస్ఎంపి అనేది ఇంకోటి ఉంటుంది సేమ్. సో ఒకటి ఉన్నప్పుడు ఇంకో రెండోది ఎందుకు అనేది కూడా మీకు డౌట్ రావాలి. సో నేను చెప్తాను. సో ఇంకా మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. పిటి అనేది అనలిటిక్స్. సో ఇంకా ఏఎం అనేది ఐడెంటిటీ యాక్సెస్ మేనేజర్.
ఓకే అండ్ సిసిపి. సో ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఇవన్నీ సైబర్ కాంపోనెంట్స్. కాబట్టి మనం ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి. ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తేనే సైబర్ వర్క్ అవుతా అవసరం లేదు. ఇక్కడ లిటిల్ గా ఇక్కడ వరకు ఏవైతే ఉన్నాయో ఇవి ఉంటే సైబర్ వర్క్ అంటే ఓకే. మిగిలిన పిఎస్ఎంపి కూడా అవసరం లేదు. సో ఇది ఒక్కోటి ఏం చేస్తుంది మరి ఏంటండి, ఇక్కడ పిఎస్ఎం అండ్ పిఎస్ఎంపి రెండు ఒకటే చేస్తుంది. సో ఇది కూడా మనకి యాక్చువల్ ల్యాబ్ లో ఇక్కడ వరకు పర్మిషన్ ఉంటుందండి. ఇక్కడ వరకు మనం చేయొచ్చు. ప్రైమరీ వాల్, డిఆర్ వాల్, పిడబ్ల్యూ ఇన్స్టలేషన్, సిపిఎం, పిఎస్ఎం, పిఎస్పి ఇలా ఇక్కడ ఉన్న ప్రతి కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రమే మనకి వెబ్ పేజ్ యాక్సెస్ ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే మనం వెబ్ పేజ్ లాగిన్ అయ్యి దాని తర్వాత అకౌంట్ యాడ్ చేయడం, కనెక్ట్ చేయడం, యూజర్ కి పర్మిషన్ ఇవ్వడం, ఇంకా మనం చేయాల్సిన అడ్మిన్ టాస్క్స్ ఏమైనా ఉంటే చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. ఇవి ఇన్స్టాల్ చేయకుండా మనం వెబ్ పేజ్ లో లాగిన్ అవ్వలేము, అకౌంట్ యాడ్ చేయలేము, యాడ్ చేయకుండా మనం కనెక్ట్ అవ్వకుండా ఓకే సెక్యూర్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు, లేదంటే పాస్వర్డ్ రొటేషన్ అనేది జరగదు. ఇవన్నీ జరగదు. సో ఇవన్నీ జరగాలి అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉండాలి. ఏమా క్లియర్? అర్థమవుతుందండి? ఇక్కడ మరి మిగిలిన కాంపోనెంట్స్ ఏంటంటే ఒక్కొక్క కాంపోనెంట్ ఒక యాక్టివిటీ చేస్తుందండి. ఇవన్నీ ఉంటేనే వర్క్ చేస్తుందంటే సైబర్ కాదు. ఇది యాక్చువల్లీ దీని బదులుగా మనం వేరే ఆల్టర్నేటివ్ యాక్చువల్ గా ఉంటుంది. మనం ఓకే అన్ని ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఈ పిటిఏ చేసే యాక్టివిటీ ఏంటి, థ్రెట్ అనలిటిక్స్ అంటే లాగ్స్ కలెక్ట్ చేస్తుంది. ఎవరైనా థ్రెట్ చేస్తున్నారా అండ్ వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాగ్స్ ఏమైనా ఉంటే వాటిని ఓకే కలెక్ట్ చేస్తుంది. ఇది చేసే పనిని వేరే చేస్తుంది. మరి ఏఎం అప్లికేషన్ ఐడెంటిటీ మేనేజర్ ఇది మన దగ్గర యాక్చువల్ గా ఈ రెండు వచ్చేసి ఇది ఏం చేస్తుంది అనేది ఒక ఓవర్వ్యూ అయితే ఇవ్వగలం, కానీ మనకి ల్యాబ్ లో పాసిబిలిటీ లేదు. ల్యాబ్ లో లేనిదాన్ని నేను చెప్పినా సరే, మీకు ఎంత చెప్పినా సరే కొంచెం ఎక్కడానికి కొంచెం కష్టపడుతుంది. ఓకేనా? సో ఇక్కడ వరకే నిన్న ప్రతిదీ నేను ఏం చేస్తాను, ఎందుకు, ఏంటి అనేది చాలా క్లియర్ గా ఉంటుంది మీకు. ఈ రెండింటికి మాత్రం కాంపోనెంట్స్ అనేవి ఓకే నేను వేరే డెఫినేషన్ ఇస్తాను, ఎలా వర్క్ అవుతుంది ఏంటని చెప్తాను. మీకు ఈ సైబరాక్ ఇక్కడ వరకు మొత్తం అర్థమైన తర్వాత వీటి మీద ఒక ఐడియా వస్తుంది. అప్పటి వరకు మనం ఏం టచ్ చేయండి. సో ఇవి కూడా ఇక్కడ నేను ఏదైతే ఆర్డర్ ఫాలో చేశానో ఈ ఆర్డర్ లోనే ఇన్స్టాలేషన్ గానీ మనం మాట్లాడుకుంటే పొద్దున సైబరాక్ కాంపోనెంట్స్ ఎవరన్నా అడిగితే క్వశ్చన్ అడిగితే ఇంటర్వ్యూలో సో ఫస్ట్ ప్రైమరీ చెప్పి తర్వాత పీవీడబ్ల్యూ తర్వాత పిఎస్ఎం ఇలా కాదు, లేదంటే ఆర్డర్ జిగ్ చేస్తున్నాం. సో మీరు ఇక్కడ మనం ఏదైతే ఆర్డర్ నేను రాసానో అదే ఆర్డర్ ఉండాలండి. ఓకే, మీరు నేను చెప్పే విధానం అలాగే ఉండాలి, మీరు ఇన్స్టాల్ చేసే ఆర్డర్ కూడా ఇలాగే ఉండాలి, మారకూడదు. క్లియర్? అర్థమవుతుందా? అర్థమవుతుందండి? ఓకే ఫైన్. సో ఇక్కడ నేను ఒక్కొక్క కాంపోనెంట్ మాట్లాడుకుంటూ వస్తాను నేను బేసిక్స్. సో ప్రైమరీ వరల్డ్ ఇది ఇందాక చెప్పాను, ద మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ కాంపోనెంట్ ఆఫ్ ద సైబరాక్. ఈ కాంపోనెంట్ లేకుండా మనం సైబరాక్ అనేది ఇంకా అసలు ఇమాజిన్ చేయడమే కష్టం. ఎందుకంటే ఇక్కడ ఎంటైర్ డేటా అనేది స్టోర్ అవుతుంది. సో అసలు మన బేసిక్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, సో నేను అది డ్రా చేసి చూపిస్తాను. రావట్లేదు. చూడండి, ప్రైమరీ వరల్డ్ అనేది ఒక కాంపోనెంట్, ఇది ఒక సర్వర్ యాక్చువల్గా. ఈ ప్రైమరీ వరల్డ్ అనేది జస్ట్ కాంపోనెంట్ అంటున్నాను, కాంపోనెంట్ కరెక్టే, బట్ అది ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ని నేను విండోస్ సర్వర్ లో ఇన్స్టాల్ చేయాలి. లెట్స్ ఇది ప్రైమరీ వరల్డ్ అనే సర్వర్ అండి. ప్రైమరీ వరల్డ్ దీనికి ఐపీ అడ్రస్, ల్యాబ్ లో ఉన్న ఐపీ అడ్రస్ ఇస్తున్నాను నేను 10.0.10.1. ల్యాబ్ లో ఈ సర్వర్ నేమ్ ఎలా ఉంటుంది. ఓకే, సో దీన్ని ఐపీ అడ్రస్ 10.0.10. సో దీన్ని విండోస్ సర్వర్ లోనే ఇన్స్టాల్ చేయాలి. సో మనకి ఫస్ట్ ఒక విండోస్ సర్వర్ కావాలి. ఈ విండోస్ సర్వర్ ఎవరిస్తారు? విండోస్ టీమ్ వాళ్ళు మనం రిక్వెస్ట్ చేయాలి, లేదా క్లౌడ్ టీమ్ ఉంటే క్లౌడ్ టీమ్ వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. సో ఐఎమ్ ఫ్రమ్ ద సైబరాక్ టీమ్. సో వీఆర్ అబౌట్ టు డిప్లాయ్ న్యూ సాఫ్ట్వేర్ లేదంటే న్యూ టూల్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. వీ నీడ్ దీస్ మెనీ సర్వర్స్. అంటే ఇది ఒకటే సర్వర్ అంటే కాదు, చాలా సర్వర్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ప్రతిదీ ఏదైతే చెప్పానో ప్రతిదీ కాంపోనెంట్. అంటే ఇది దీనికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ని ఒక సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తాం. డిఆర్ వరల్డ్ కి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ని ఇంకొక సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తాం. పీడబ్ల్యూ సంబంధించిన ఒక సాఫ్ట్వేర్, సిపిఎం సంబంధించింది ఒక సాఫ్ట్వేర్, పిఎస్ఎం ఇంకొకటి, పిఎస్ఎం ఇలా ప్రతిదీ ఇక్కడ ఏ కాంపోనెంట్ చెప్పానో ఒక్కొక్క దానికి ఒక సాఫ్ట్వేర్. ఈ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సర్వర్ లో ఇన్స్టాల్ చేయాలి. అంటే మనకి మినిమం యాక్చువల్ ఇక్కడ లిటిల్ గా ఆన్ అండ్ అవరేజ్ గా ఒక 10 సర్వర్స్ దగ్గరికి కావాలి. అవునా?
ఈ 10 సర్వర్స్ విండోసా, యూనిక్సా లేదంటే ఇంకా వేరే సర్వర్స్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇవాళ రేపు అదే మాట్లాడుకుంటాం మనం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైబరాక్ ఎలా ఉంటుంది, దాన్ని డిప్లాయ్ చేయడానికి మనకి ఏ సర్వర్స్ కావాలి, ఏ టీమ్స్తో మనం మాట్లాడతాం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో టైప్స్ ఏముంటే ఇవి మాట్లాడతాం. సో ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైప్స్ మాట్లాడాలి అంటే ముందు సైబరాక్ అంటే ఏంటో తెలియాలి మీకు. సో దాని గురించి చూస్తున్నాం. ఇక్కడ ప్రైమరీ వరల్డ్, ఈ ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేసిన వెంటనే దీనికి సంబంధించింది ఒక మొత్తం రెడీ అయిపోతుంది. అంటే మనం ఇన్స్టాల్ చేసిన ఏదైనా సరే డేటా ఉంది అంటే సైబరాక్ సంబంధించింది ప్రతిదీ ఇక్కడే స్టోర్ అవుతుంది. ఓకే, వరల్డ్ లాగా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ సర్వర్ ఓన్లీ. సర్వర్లో ఓకేనా, సైబరాక్ ఇందాక నేను చెప్పాను మనం ఆన్బోర్డ్ చేసిన సర్వర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. మీరు చూస్తే ఇక్కడ మల్టిపుల్ సర్వర్స్ ఆన్బోర్డ్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ ఇవన్నీ అకౌంట్స్, ఈ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే వరల్డ్ లో స్టోర్ అవుతుంది అని చెప్తాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది, కనెక్ట్ అవుతున్నాం, బట్ బిహైండ్ ద సీన్స్ మనకి ఎక్కడో ఉంటుంది. మనం ఈరోజు ఫుడ్ తింటున్నామండి, దాని మీనింగ్ ఏంటి, రైస్ ఎక్కడి నుంచి వస్తుంది, కర్రీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దానికి కావాల్సిన ఓకే యాక్చువల్గా ఓకే ఆరిజిన్ అనేది ఎక్కడో స్టార్ట్ అయి ఉంటుంది. అలాగే ఈ సర్వర్, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఇవన్నీ మనం ఆన్బోర్డ్ చేసామంటే ఆర్గనైజేషన్ లో ఉన్న వాటిని తీసుకొచ్చి ఆన్బోర్డ్ చేసాం, కనెక్ట్ అవుతున్నాం. ఓకేనా, సో అలాగే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా బిహైండ్ ద సీన్స్ ఎంత వరల్డ్ లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషనే. ఓకేనా, వరల్డ్ లో స్టోర్ అయింది. మనం సెర్చ్ చేస్తే మనకున్న అకౌంట్స్ కనిపించాలి, తర్వాత నేను లాగిన్ అయిన వెంటనే ఈ అకౌంట్స్ కనిపించాలి. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ గా లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఈ అకౌంట్స్ కనిపిస్తున్నాయి. వేరే నేను బాబుగా లాగిన్ అయ్యి ఉంటే 2 అకౌంట్స్ కనిపించాయేమో, మేబీ నెహ్రూ లాగిన్ అయితే ఒక అకౌంట్ కనిపిస్తుందేమో, రామ్ లాగిన్ అయితే మేబీ 0 అకౌంట్స్. ఏంటంటే దానికి యాక్సెస్ ఉంది, బట్ ఏ అకౌంట్ మీద యాక్సెస్ ఇవ్వలేదు. సైబరాక్ మీద యాక్సెస్ ఉంది, బట్ ఈస్ నాట్ ఓకే గివెన్ యాక్సెస్ అని ఎనీ పర్టికులర్ మిషన్. సో రామ్ లాగిన్ అయినప్పుడు ఏం కనిపించకపోదు, ఏం కనిపించట్లా. బట్ అదే రామ్ కి వేరే 10 అకౌంట్స్ మీద యాక్సెస్ ఇస్తే నెక్స్ట్ టైం నుంచి లాగిన్ అయినప్పుడు 10 అకౌంట్స్ కనిపించవచ్చు బేస్డ్ ఆన్ హిస్ యాక్సెస్. సో ఇక్కడ మనం ఎవరికి యాక్సెస్ ఇస్తున్నాం, ఈ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ వాళ్ళనే ఉంటాయి, ఈ అకౌంట్ సర్వర్ నేము, ఈ యూజర్ నేము, ఇందులో ఉన్న పాస్వర్డ్, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వరల్డ్. ఓకేనా, క్లియర్. సో ఇది ఎలా స్టోర్ అవుతుంది, ఎలా చూడగలమా లేదా, ప్రతిదీ కూడా ప్రాక్టికల్ గా ఉంటుందండి. మన ఈ సర్వర్ ఉంటుంది, సర్వర్ లో ఇన్స్టాల్ చేయడం వచ్చి మనకి, ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేస్తాము, దాన్ని మోడిఫై చేయాలంటే మోడిఫై చేస్తాము, డిలీట్ చేస్తాము. ఓకే, వీ కెన్ డూ ఎనీథింగ్ బికాస్ వీఆర్ యాక్టింగ్ యాజ్ అ సైబరాక్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకేనా, సో అది ఎలా పాసిబుల్ అవుతుంది అనేది నెక్స్ట్ 2 days లో నుంచి మనం చూస్తాం. ఓకే ఫైన్. సో ఇంకా వేరే సర్వర్, ఇది ఒక సర్వర్. ఈ సర్వర్లో ఏమి ఇన్స్టాల్ చేస్తామంటే డిఆర్ వాల్ట్. సో డిఆర్ వాల్ట్ దీనికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, ప్రతి సర్వర్కి ఐపీ అడ్రస్ ఉంటుంది. దట్ ఇక్కడ నేను మెన్షన్ చేసే ల్యాబ్ ఐపీస్. సో ఈ డిఆర్ ని కూడా విండోస్ సర్వర్లో, సో అగైన్ మళ్ళీ విండోస్ సర్వర్స్తో అరే బాబు మాకు ఇంకో సర్వర్ కావాలి, ఎందుకు అంటే మా సైబరాక్ సంబంధించిన కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసుకోవడానికి. సో మీకు ఈ సాఫ్ట్వేర్ ఎవరు ఇస్తారా అంటే ఇక్కడ ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేసుకునే సాఫ్ట్వేర్ సైబరాక్ వాళ్ళు, మనం వాళ్ళతో కమ్యూనికేట్ అయినప్పుడు ఇస్తారు, మనం మనీ పే చేస్తే. ఓకే, ఇది మన మేనేజ్మెంట్ వాళ్ళు చేసే పని, ఇది ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ కూడా వెళ్ళేస్తారు. సో ఇక్కడ మనకు కనపడే ప్రతి దానికి సంబంధించిన కాంపోనెంట్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా మన మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడిన తర్వాత, అన్ని డిసైడ్ అయిన తర్వాత మాత్రమే మనం ఇన్స్టాల్ చేయడానికి రెడీ అవుతాం. ఇవన్నీ రెడీగా ఉండాలి. సో ఇక్కడ చూడండి ఇంకొక విండోస్ సర్వర్, ఇక్కడ ఇది రెడీ ఫైన్, నేను ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడ కూడా ఒక చిన్నగా ఉంటుంది. డిఆర్ అనగానే చెప్పాను కదా, నేమ్ ఏంటి, డిజాస్టర్ రికవరీ. సో నేను ఎప్పుడైతే ఫస్ట్ ప్రైమరీ ఇన్స్టాల్ చేస్తానో సర్వర్ లాగా ఉంటుంది, డిఆర్ వాళ్ళు ఇన్స్టాల్ చేసిన వెంటనే ఏమవుతుంది తెలుసా, డిఆర్ వెళ్ళి ప్రైమరీకి కనెక్ట్ అవుతుంది. ఇది ఎలా కనెక్ట్ అవుతుంది, ఓకే ఎందుకు కనెక్ట్ అవుతుంది, ప్రతి మీరు ప్రాక్టికల్ గా చూస్తారు ఇన్స్టాల్ చేసేటప్పుడు. సో నిజంగా నేను చెప్పింది ఓకే, ఇక్కడ మీకు ఓన్లీ బేసిక్స్ చెప్తున్నాను. సో ఎల్లుండి నుంచి మనం ఇన్స్టలేషన్ స్టార్ట్ చేసినప్పుడు నిజంగా అది ఎలా కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అయిన తర్వాత సో డేటా రెప్లికేషన్ అని చెప్పాను ఇందాక మీకు, హెల్త్ చెక్ కూడా చూపించినప్పుడు చిన్న డాట్ లో ఉంది చూడండి, ఇట్లా ఈ డాట్ లో ఉండి డేటా రెప్లికేషన్ తీసుకుంటుంది, అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ చేస్తుంది. సో ఫస్ట్ డిఆర్ ప్రైమరీ కనెక్ట్ అయింది, కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఎంత డేటా స్టోర్ అయితే అంత డేటాని ఇక్కడికి పాస్ చేస్తుంది. ఎందుకు పాస్ చేయాలి, దానివల్ల బెనిఫిట్ ఏంటి, ఇక్కడ ఉన్న డేటాలో ఎక్కడ ఎందుకు ఉండాలి బేసిక్ గా ఒకే డేటా 2 చోట్ల ఎందుకు ఉండాలి, అసలు ఉండొచ్చా?
జస్ట్ చెప్పండి మీకున్న ఐడియా ప్రకారం. సేమ్ డేటా లేకపోతే ఒకవేళ అది డౌన్ అయినప్పుడు ఆ డీటెయిల్స్ రావన్నా. అంటే నెహ్రూ, శ్వేత, రామ్, బ్యాకప్ గా వర్క్ అవుతుంది. బ్యాకప్ గా వర్క్ అవుతుంది. ఫైన్, కరెక్ట్. ఇంకా అది కూడా కరెక్టే, వన్ ఆఫ్ ద థింగ్. సో ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, జస్ట్ గివ్ మీ అలో మీ సమ్ మోర్ టైం. సో ఇప్పుడు 2 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేశాను. ప్రైమరీ వరల్డ్ లో మెయిన్ డేటా స్టోర్ అవుతుంది. ఓకే, డియర్ వరల్డ్ లో వచ్చేసి ప్రైమరీ వరల్డ్ లో ఏదైతే డేటా ఉందో అది అనేది ఇక్కడికి ఎవ్రీ 5 minutes కి రెప్లికేట్ జరుగుతుంది. వాట్ ఎవర్ ద డేటా వీ హావ్, సో ఎంటైర్ డేటా విల్ బి రెప్లికేటింగ్ టు ద డియర్ వరల్డ్. అలాగే ఇంకా వేరే కాంపోనెంట్ ఇది PWA. ఇది కూడా ఇది ఒక సాఫ్ట్వేర్. ఓకే, ఇది సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను. ఇది వచ్చేసి CPM. సో నేమింగ్ కన్వెన్షన్స్ రాస్తాను, జస్ట్ గివ్ మీ 2 minutes. ఇలా ప్రతి కాంపోనెంట్. ఇది PWA. ఓకే, పాస్వర్డ్ వాల్ట్ వెబ్ యాక్సెస్ ఇది కూడా విండోస్ సర్వర్ లోనే ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, అండ్ ఇది CPM, ఇది కూడా విండోస్. ఇది PSM, ఇది కూడా విండోస్ మిషన్ లోనే. ఇది PSM, ఇది లినక్స్ లేదా లైనక్స్ సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తాం. సో ఇది చూడండి, నేను ఫస్ట్ ప్రైమరీ ఇన్స్టాల్ చేస్తాను, దెన్ డిఆర్, దెన్ PWA. సో PWA కూడా దీనికి కూడా ఒక IP అడ్రస్ ఉంటుంది, ప్రతి సర్వర్ కు ఉంటుంది, దీనికి ఉంటుంది 20.1 21.1 22.1 0.16. సో ఇక్కడ PWA ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా ఇది ప్రైమరీ వాల్ట్కే కనెక్ట్ అవుతుంది. CPM ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా ప్రైమరీ వాల్ట్కే కనెక్ట్ అవుతుంది, అవ్వాలి. PSM ప్రైమరీ వాల్ట్, PSMP ప్రైమరీ వాల్ట్. ఇలా నేను ఎన్ని కాంపోనెంట్స్ అంటే ఫస్ట్ ప్రైమరీ, దెన్ డిఆర్, సో ఈ తర్వాత PWA, CPM, PSM ఇది ఆల్టర్నేట్ గా 1 after 1 ఇన్స్టాల్ చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రతి కాంపోనెంట్ కూడా ప్రైమరీ వాల్ట్కే కనెక్ట్ అవ్వాలి. ఎందుకు కనెక్ట్ అవ్వాలి, దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఇక్కడ PWA చేసే పని ఏంటంటే వెబ్ పేజ్ ని హోస్ట్ చేయడం. అంటే www.cybrac-page.bash24 అనేది /password word. ఇక్కడ మీకు చూడండి, ఒక వెబ్ పేజ్ ని హోస్ట్ చేస్తున్నాను. సైబ్రాక్ అడ్మినిస్ట్రేటర్స్ ప్లస్ ఎండ్ యూజర్స్ అందరూ యూజ్ చేసుకోవడానికి ఒక వెబ్ పేజ్ హోస్ట్ చేశాను. ఈ వెబ్ పేజ్ హోస్ట్ చేసేది ఎక్కడ, ఈ PWA సర్వర్ లో. ఓకే, ఈ PWA సర్వర్ లో హోస్ట్ చేశాను, బాగానే ఉంది. ఇది వాల్ట్ కనెక్ట్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే నేను ఈ వెబ్ పేజ్ లాగిన్ అయిన వెంటనే నాకున్న యాక్సెస్ ప్రకారం యాజ్ ఎ బాబుగా లాగిన్ అయ్యాను అనుకోండి ఇక్కడ. సో బాబుకి 2 అకౌంట్స్ మీద యాక్సెస్ ఇచ్చారనుకోండి సైబ్రాక్ టీమ్, ఇస్తే ఏమవుతుంది, బాబు ఈ వెబ్ పేజ్ లాగిన్ అవ్వగానే వాల్ట్ PWA వెబ్ పేజ్ వాల్ట్కి వెళ్ళి వాల్ట్ లోంచి డేటా ఫెచ్ చేస్తే నాకు ఈ 2 అకౌంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే నెహ్రూ, రామ్, శ్వేత, ఓకే, రవితేజ, వెంకట్ వీళ్ళ లాగిన్ అయినప్పుడు వాళ్ళకున్న యాక్సెస్ ప్రకారం వెబ్ పేజ్ లాగిన్ అయినప్పుడు వాళ్ళకున్న వెబ్ పేజ్ యాక్సెస్ ప్రకారం వాళ్ళకి అకౌంట్స్ కనిపిస్తాయి. కనిపించిన తర్వాత కనెక్ట్ అవుతారు. ఇస్ దట్ క్లియర్? సో ఓవరాల్ గా PWA వల్ల బెనిఫిట్ ఏంటంటే వెబ్ పేజ్ ని హోస్ట్ చేయడం. ఈ వెబ్ పేజ్ హోస్ట్ చేస్తేనే ఏమొస్తుందంటే ఇది వాల్ట్ కనెక్ట్ అయ్యి ఉండటం వల్ల మన డేటా అనేది వాల్ట్ లో స్టోర్ అయింది. ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళ యాక్సెస్ ప్రకారం వాళ్ళ డేటాని వాల్ట్ నుంచి ఫెచ్ చేసి ప్రొవైడ్ చేస్తుంది. ఇస్ దట్ ఫైన్? సో క్లారిటీగా కావాలి అంటే మీకు ఇక్కడ మనం అకౌంట్ చూస్తున్నాం కదా, మనం లాగిన్ అయిన వెంటనే అకౌంట్స్ ఎందుకు చూస్తున్నాం? ఓకే, ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అయ్యాను. సో ఇంకా వేరే యూజర్ ట్రై చేస్తాను, చూడండి. మైక్ వేరే యూజర్ చూడండి, ఎండ్ యూజర్ ట్రై చేస్తాను, సేమ్ మైక్ యూజర్. సో చూడండి, మైక్ అనే యూజరు సైబ్రాక్ అథెంటికేషన్ మెథడ్ లో లాగిన్ అవ్వలేకపోయాడు, బట్ LDAP అథెంటికేషన్ మెథడ్ లాగిన్ అయ్యాడు. సో రెండింటి డిఫరెన్స్ ఏంటి, అక్కడ ఎందుకు లాగిన్ అవ్వలేకపోయాడు, ఇక్కడ ఎందుకు లాగిన్ అయ్యాడు మీరు గోయింగ్ ఫార్వర్డ్ చూస్తారు. బట్ ఇక్కడ చూడండి, మైక్ లాగిన్ అయిన వెంటనే 4 డిఫరెంట్ అకౌంట్స్ కనిపిస్తా ఉన్నాయి, ఇక్కడ 4 డిఫరెంట్ అకౌంట్స్.
సో ఈ 4 అకౌంట్లో ఏ అకౌంట్ అయినా జస్ట్ క్లిక్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ట్రై చేద్దాం. ఈ 4ని ఒకేసారి కనెక్ట్ అవ్వచ్చు. లేదా తనకి ఓన్లీ ఈ పర్టికులర్ సర్వర్ మీద ఇప్పుడు ప్రెసెంట్ కావాలి అంటే ఆ ఒక సర్వర్లో లాగిన్ అవుతాడు. అది తన ఇష్టం, ఏ సర్వర్ లాగిన్ అవుతున్నాడు ఏంటి అనేది. సో చూడండి, ఇక్కడ ఈ మైక్ అనే యూజర్కి లాగిన్ అవ్వగానే 4 అకౌంట్స్ మీద యాక్సెస్ ఉంది. 4 కనిపించాయి. సో ఈ 4 ఇక వన్ ఆఫ్ ద యూనిక్స్ మిషన్ లాగిన్ అయ్యాడు. సో ఈజ్ ఏబుల్ టు కనెక్ట్. సో ఇక్కడ కనెక్ట్ అయ్యాడు. చూడండి, సో మీకు ఏమైనా కావాలి అంటే చూడండి, అది ఏ పాత్, పిడబ్ల్యూడి అంటే పాత్, ఏ పాత్లో ఉన్నాడు, ఎల్ఎస్ అంటే లిస్ట్, ఆ ఫోల్డర్లో ఏమున్నాయి ఏంటి ఇవన్నీ కూడా. ఓకేనా, ఎల్ఎస్ ఇలాంటి ఏం లేవు, జస్ట్ లాగిన్ అయ్యాడు. ఈజ్ ఏబుల్ టు లాగ్ ఇన్, అంతే. సో మళ్ళీ సర్వర్ నుంచి బయట రావాలంటే జస్ట్ లాగ్ ఆఫ్, బయటకు వచ్చేస్తాడు. సో మళ్ళీ అలాగే విండోస్ మిషన్ ఏమన్నా కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ అవుతాడు. సో అలాగే డిఫరెంట్ యూజర్స్, ఇక్కడ ఓన్లీ మనం మైక్ గురించో, ఒక పర్టికులర్ అడ్మినిస్ట్రేటర్ గురించో, లేదా బాబురామ్, అలాగే థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్కి యాక్సెస్ ఇస్తే వాళ్ళకున్న యాక్సెస్ ప్రకారం వస్తారు. ఓకే, లాగిన్ అవుతారు, వాళ్ళు యాక్టివిటీ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఈ ఇన్ బిట్వీన్ వాళ్ళు లాగిన్ అవ్వలేకపోయినా చూడండి, ఇక్కడ ఒక సర్వర్, ఇందాక కాంపోనెంట్స్ అనే సర్వరే, అడ్మినిస్ట్రేటర్కి యాక్సెస్ ఉంది, లాగిన్ అయ్యాడు. ఇక్కడ మైక్కి అదే సర్వర్ మీద యాక్సెస్ ఇచ్చారు, మైక్ కూడా లాగిన్ అయ్యాడు. ఓకేనా, క్లియర్? అర్థమవుతుందా? సేమ్ సర్వర్ యా అన్న. ఇద్దరికి యాక్సెస్ ఉంది, ఇద్దరు లాగిన్ అవుతున్నారు. ఓకే ఫైన్, నేను జస్ట్ బయటకు వచ్చేస్తున్నాను. సో ఇక్కడ వెబ్ పేజ్ హోస్ట్ చేసాము. ఎవరికి ఏ యాక్సెస్ ఇస్తే వాళ్ళు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత వాళ్ళకున్న యాక్సెస్ ప్రకారం అకౌంట్స్ కనిపిస్తాయి. కనిపించిన వాటిని కనెక్ట్ అవుతారు. ఈ అకౌంట్ ఈ వెబ్ యూఆర్ఎల్ వర్క్ చేయకపోయినా, వాళ్ళు లాగిన్ అవ్వలేకపోయినా, వాళ్ళకున్న యాక్సెస్ ప్రకారం అకౌంట్స్ కనిపించకపోయినా, కనిపించిన అకౌంట్స్ కనెక్ట్ అవ్వలేకపోయినా వాళ్ళు రీచ్ అవుట్ అయ్యేది సైబరాక్ టీమ్ని. క్లియర్? అర్థమవుతుందా? యా ఫైన్, క్లియర్ అన్న. యా ఫైన్. సో ఇప్పుడు చూడండి, అనదర్ కాంపోనెంట్ సర్వర్ సిపిఎం, ఇది ఒక సాఫ్ట్వేర్ విండోస్ సర్వర్లో ఇన్స్టాల్ చేసాం. ఇది కూడా వాల్ట్ కనెక్ట్ అయింది. సో వాల్ట్ కనెక్ట్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మన సైబరాక్ లో ఏవైతే టార్గెట్ సర్వర్స్, నేను టార్గెట్ సర్వర్స్ వేరే డిఫరెంట్ కలర్స్ తో తీసుకున్నాను. ఇది ఒక విండోస్, యూనిక్స్, లైనక్స్ సర్వర్స్, డేటాబేస్ సర్వర్స్, వెబ్ యూఆర్ఎల్స్ ఇలా ట్రీట్ చేస్తాను. ఇదే సర్వర్స్ ని తీసుకెళ్లి సైబరాక్ లో ఆన్బోర్డ్ చేసాం. ఈ ఆర్గనైజేషన్ లో ఎగ్జిస్టింగ్ అవుతున్నాయి. ఇది వన్ ఆఫ్ ద విండోస్ సర్వర్ అనుకున్నాం. విండోస్ లోకల్ సర్వర్, దీనికి ఒక నేమ్ ఉండొచ్చు, ఐపీ అడ్రస్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ సర్వర్ లో యాక్చువల్ గా ఓకే, ఇది రూట్ అనే యూజర్ కి, అడ్మిన్ అనే యూజర్ ఉన్నాడు. ఓకే, అండ్ అతని పాస్వర్డ్ వచ్చేసి cyberark@123 అనుకోండి అట్ దిస్ మూమెంట్. ఇది AXYZ అనే యూజర్ కూడా ఉన్నాడు. ఇది పాస్వర్డ్. ఇక్కడ యాక్చువల్గా ఈ సర్వర్ మీద 2 యూజర్స్ ఉన్నాయి. ఈ 2 యూజర్స్ ని సైబరాక్ లోకి యాడ్ చేసిన తర్వాత ఎవరికైతే యాక్సెస్ ఇస్తామో వాళ్ళకి కనిపిస్తే, వాళ్ళు ఇక్కడ బయట నుంచి కనపడరు. ఈ పాస్వర్డ్ ఇక్కడ ఉందని చెప్తున్నాను, ఎండ్ యూజర్ కి పాస్వర్డ్ ఉందా లేదా అనేది తెలియదు. తెలిస్తే బయట నుంచి లాగిన్ అవుతాడు. అందుకనే లాగిన్ అవ్వకుండా ఇక్కడ సర్వర్ లో ఈ యూజర్ కి ఏ పాస్వర్డ్స్ అయితే ఉన్నాయో ఇవే వాల్డ్ లో స్టోర్ అవుతాయి. అంటే మనం ఎప్పుడైతే కనెక్ట్ అనే బటన్ ప్రెస్ చేయాలో ఏమవుతుందో తెలుసా? కనెక్ట్ అవుతుందని చెప్తున్నాను కదా, ఇక్కడ జస్ట్ ఇక్కడ కనెక్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనెక్ట్ అవుతుంది, మనకి సర్వర్ లో లాగిన్ అవుతున్నాం. దాని మీనింగ్ ఏంటంటే, సైబరాక్ లో ఇక్కడ మనకి సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏవైతే ఉన్నాయో సేమ్ బయట సర్వర్ లో కూడా ఈ యూజర్ నేమ్, ఈ పాస్వర్డ్ ఉన్నాయి. 2 చోట్ల సేమ్ ఉన్నాయి. సైబరాక్ లో ఉన్న డీటెయిల్స్, టార్గెట్ సర్వర్ లో ఉన్న డీటెయిల్స్ 2 సేమ్ కాబట్టి సెషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ చేంజ్ అయినా, ఇక్కడ డీటెయిల్స్ చేంజ్ అయినా పాస్వర్డ్, మన కనెక్టివిటీ అనేది జరగదు. ఓకేనా? ఇప్పుడు నేను ఒక డెస్టినేషన్కి వెళ్ళాలండి, నేను కరెక్ట్ బస్ ఎక్కితేనే వెళ్తాను, అవునా? నా దగ్గర ప్రాపర్ డీటెయిల్స్ ఉండాలి. సో నేను అది ఏ రూట్ తీసుకున్నాను, ట్రైనా, ఫ్లైటా, బస్సా, లేదంటే క్యాబా, ఏం తీసుకున్నాను, నేను వెళ్ళే డెస్టినేషన్ ప్రాపర్గా వెళ్తున్నానా, నా దగ్గర కరెక్ట్ అడ్రస్ ఉంటేనే కరెక్ట్ డెస్టినేషన్ రీచ్ అవుతాను. లేదంటే నా దగ్గర రాంగ్ అడ్రస్ ఉంది, నేను అనుకున్న వేరే యాక్చువల్గా వెళ్ళాల్సిన చోటుకి ఎక్కడికి వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో నా దగ్గర రాంగ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో అది రైట్ డెస్టినేషన్ అని నాకు కాదు కదా. సో నా కనెక్టివిటీ రాంగ్. అది ఎందుకు కనెక్టివిటీ రాంగ్ అవుతుంది అంటే, సో వాళ్ళు ఇచ్చిన డేటా అడ్రస్ ఏదైతే ఉందో నా దగ్గర ఉన్న అడ్రస్ 2 సేమ్ అయితేనే నేను కరెక్ట్ డెస్టినేషన్కి వెళ్ళగలను. క్లియర్? శ్వేత, నెహ్రూ?
ఓకే ఓకే ఇక్కడ చూడండి, Clear. ఇక్కడ మనం ఆన్బోర్డ్ చేసే సర్వర్ ఈ డీటెయిల్స్ Sir. ఏదైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ సైబ్రాక్ లో ఆన్బోర్డ్ చేసిన సేమ్ డీటెయిల్స్ ఉండరు రెండు చోట్ల. వాళ్ళలో ఉన్న డీటెయిల్స్ అండ్ టార్గెట్ సర్వర్ ఉన్న డీటెయిల్స్ రెండు ఒకటే ఉన్నప్పుడు మాత్రమే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ కనెక్షన్ కూడా పిఎస్ఎం నుంచి అవుతుంది. పిఎస్ఎం నుంచి సెక్యూర్ కనెక్షన్. మీరు ఈ యూజర్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తారా, లేదంటే ఈ యూజర్ కి చేస్తారా, లేదంటే ఈ పర్టికులర్ టార్గెట్ సర్వర్ ఏ సర్వర్ కి చేస్తారు, ఎన్ని సర్వర్లకు చేస్తారు, డజంట్ మ్యాటర్. మీ సెషన్ అనేది పిఎస్ఎం నుంచి మాత్రమే ఎస్టాబ్లిష్ అవుతుంది. పిఎస్ఎం విల్ గివ్ ద సెక్యూర్ సెషన్. ఇది ఎలా సెక్యూర్ సెషన్ ఇస్తుంది అనేది మనం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మనం మాట్లాడతాం. షాడో యూజర్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ ఉంటుంది. వాట్ ఇస్ షాడో యూజర్స్, ఎందుకు షాడో యూజర్స్, ఓకే అది మాట్లాడతాం. సో ఇక్కడ బాగానే ఉంది. మరి సిపిఎం గురించి ఏంటంటే, సిపిఎం యాక్చువల్గా ఇక్కడ మీకు తెలిసింది, ఇక్కడ పాస్వర్డ్ ఒకటి ఉంది. ఇవాళ ఎవ్రీ 30 days కి పాస్వర్డ్ రొటేట్ చేయాలన్నాం. ఇవాళ 30th day అనుకోండి. ఈ సిపిఎం ఏం చేస్తుందంటే ఈ టార్గెట్ సర్వర్లో అడ్మిన్ అనే యూజర్ కి ఇప్పటి వరకు ఈ పాస్వర్డ్ ఉంది. రేపు కొత్త పాస్వర్డ్ వెంటనే ఇప్పుడు వేరే కొత్త పాస్వర్డ్ ఏది ఇస్తుంది. ఆ కొత్త పాస్వర్డ్ ఏది ఉంటుందంటే, లెట్స్ సే జస్ట్ ఎగ్జాంపుల్ వేరే కలర్ ఇస్తుంది, ఇది ఒక పాస్వర్డ్ అనుకోండి, కొత్త పాస్వర్డ్. ఇప్పుడు సిపిఎం ఏం చేస్తుంది, కొత్త పాస్వర్డ్ చేంజ్ చేస్తుంది. ఇది టార్గెట్ సర్వర్లో స్టోర్ అవుతుంది, ఈ కొత్త పాస్వర్డ్ వాళ్ళలో కూడా స్టోర్ అవుతుంది. ఈ సర్వర్కి సంబంధించి అడ్మిన్ అనే యూజర్ కి కొత్త పాస్వర్డ్ వచ్చింది. అది ఎవరి ద్వారా, సిపిఎం త్రూ. సిపిఎం చేంజ్ చేస్తుంది. ఈ సిపిఎం వచ్చేసి ఈ యూజర్ కి చేంజ్ చేస్తుంది. ఇదే సిపిఎం ఈ యూజర్ కూడా పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు. అప్పుడు మళ్ళీ ఆ కొత్త పాస్వర్డ్ ఏదైనా ఉంటే అది మళ్ళీ వాళ్ళలో స్టోర్ అవుతుంది. సో రెండు చోట్ల సేమ్ పాస్వర్డ్ ఉంది కాబట్టి సెషన్ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్, స్టిల్ వీఆర్ ఇన్ బేసిక్స్. సైబ్రాక్ బేసిక్స్ లోనే ఉన్నాము. డోంట్ గెట్ కన్ఫ్యూజ్, డోంట్ గెట్ బోదర్డ్. ఓకే, అసలు ఏదో అయిపోతుంది, ఏముంది, ఇంకా అనదర్ 2 days. మీకు ఇవన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత అకౌంట్ ఆన్బోర్డ్ చేసేంత వరకు మీకు స్టిల్ కన్ఫ్యూజన్ లోనే ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, ఇట్ విల్ ఎంటర్ ప్రాసెస్ విల్ టేక్ అనదర్ 10 days. ఈ 10 days కూడా అకౌంట్ ఇన్స్టాల్ చేస్తే, ఎందుకంటే ఒక్కొక్క కాంపోనెంట్ కి ఒక రోజు పడుతుంది మనకి. ఒక వాల్ట్ ఒక రోజు, డిఆర్ వాల్ట్, పీడబ్ల్యూ ఇలా ఒక టైం పడుతుంది. టైం పడిన ఓకే, ఈ ఇన్స్టాలేషన్ అయిపోయిన వెంటనే అకౌంట్ ఆన్బోర్డింగ్ చేస్తాం. ఆన్బోర్డ్ చేసిన తర్వాత కనెక్టివిటీ ఇక్కడ మీ ఓన్ హ్యాండ్స్ తో మీ ల్యాబ్ లో చేసేంత వరకు మీకు కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఓకేనా, ఈ లోపల ఏ డౌట్స్ ఉన్నా అడగండి, పర్లేదు. ఓకేనా, బట్ టెన్షన్ ఫీల్ అవ్వద్దు, ఏదో అయిపోతుంది, ఏమొద్దు. ఇది స్టిల్ బేసిక్స్. నేను ఆల్రెడీ ఉన్న ల్యాబ్ ని ప్లస్ మనం బేస్ చేసుకొని కొత్తగా ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏ కాంపోనెంట్ ఎలా వర్క్ అవుతుందని చెప్తున్నాను. నిజంగా ఒక్కొక్క కాంపోనెంట్ గురించి ఒక రోజు స్పెండ్ చేస్తాం మనం ఇక్కడ. మళ్ళీ దీని గురించి బేసిక్స్ గురించి మళ్ళీ వస్తాం. ఈ సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దీనివల్ల ఇన్స్టాల్ చేయడానికి మనం ఏం కావాలి, ఎలా ఇన్స్టాల్ చేస్తాం, ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ పర్టికులర్ సర్వర్లో వచ్చే మనకి చేంజెస్ ఏంటి ఇచ్చోండి. ఇలా ఈ మెయిన్ కాంపోనెంట్, ఏ కాంపోనెంట్ అయినా మనం ఇలాగే మాట్లాడతాం. ఓకే, ప్రతి కాంపోనెంట్ కి ఇది లేకుండా మనం మాట్లాడండి, జస్ట్ రిమెంబర్ దాట్. అందుకనే ఒక్కొక్క కాంపోనెంట్ కి ఓకే ఇంత టైం తీసుకుంటాం మనం. సో ఇందాక అథెంటికేషన్ మెథడ్స్ అని చూపించాను, సైబ్రాక్ అండ్ ఎల్డాప్. ఆ సైబ్రాక్ ఎల్డాప్ ఎలా వస్తుంది అది కూడా మనం మాట్లాడతాం. ఓకేనా, తర్వాత అకౌంట్స్, డిఫరెంట్ అకౌంట్స్ ఎలా ఆన్బోర్డ్ చేస్తాం, ఎలా కనెక్ట్ చేస్తాం, ఇంకా చాలా ఉంది. ఇక్కడ ప్రతి ట్యాబ్ ఉందా, ప్రతి ట్యాబ్ లో ఉన్న డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ గా మాట్లాడతాం. ఇక్కడ మీకు ఎన్ని ట్యాబ్స్ కనిపిస్తున్నాయో, ఓకే ఇక్కడ సైడ్ ట్యాబ్స్ ఇవి కూడా మాట్లాడతాం ప్రతి కూడా. ఓకేనా, ఇలా మన అడ్మిన్ టాస్క్ ఏం పెర్ఫామ్ చేయొచ్చు, యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా మనం ఏం పెర్ఫామ్ చేయొచ్చు ఏంటి, ఇది జస్ట్ మనం సైబ్రాక్ బేసిక్స్ గురించే మాట్లాడుతున్నాం. ఇంకా ఇన్డెప్త్ చాలా ఉంటుంది. సో అది లోపలికి వెళ్తున్న కొద్దిగా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే డే 1 మీకు అన్ని తీసుకొచ్చి ఫీడ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. సో అందుకని అసలు సైబ్రాక్ కాంపోనెంట్స్ ఏంటి, ఎలా ఉంటాయి, ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు తెలియాలి. సో రేపు నేను అడిగినప్పుడు ఓకే సైబ్రాక్ కాంపోనెంట్స్ ఏంటంటే అవి వాటి ఫుల్ నేమ్స్, పీడబ్ల్యూ ఫుల్ నేమ్ ఏంటి, సిపిఎం ఫుల్ నేమ్ ఏంటి, సిపిఎం ని ఏ ఓఎస్ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం, ఓకే ఇవన్నీ మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి. ఓకేనా, సిపిఎం వల్ల బెనిఫిట్ ఏంటి, పీడబ్ల్యూ వల్ల బెనిఫిట్ ఏంటి, పిఎస్ఎం వల్ల బెనిఫిట్ ఏంటి, ఇంకా వర్షన్స్ ఇవన్నీ మనం వెళ్ళలేదు. సో వెళ్తాం. ఓకేనా, సో అవన్నీ రేపు ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అంతా కూడా రేపు డిసైడ్ చేస్తాం. సో ఒక ఆర్గనైజేషన్ లో ఏదైనా ఇంప్లిమెంట్ చేయమంటే సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అనేది తెలుసుకోవాలి మనం. ఆ రిక్వైర్మెంట్స్ ఎలా తెలుస్తుంది, తెలుసుకున్న తర్వాత మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాం. మనకి విండోస్ సర్వర్ కావాలి, కరెక్టే. విండోస్ సర్వర్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, 2012 కావాలా, 16 19 21, అందులో సిపియు సైజ్ ఎంత ఉండాలి, ర్యామ్ ఎంత ఉండాలి, ఓకేనా ఇవన్నీ కూడా రేపు డిస్కస్ చేస్తాం.
ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎల్లుండి నుంచి ప్రైమరీ వరల్డ్ ఇన్స్టలేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, క్లియర్? సో ఇలా అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క కాంపోనెంట్. మరి ఇక్కడ పిఎస్ఎం గురించి సెక్యూర్ కనెక్షన్ అని చెప్పాను. పిఎస్ఎంపి గురించి అడిగినా అదే చెప్తాను. బట్ అదేంటండి, పిఎస్ఎంపి రెండు ఒకటే చేస్తున్నప్పుడు, సేమ్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు 2 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఎందుకు? ఎస్, గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ పిఎస్ఎం నుంచి అన్ని టార్గెట్ సర్వర్స్ ని మనం సెషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అది విండోస్ చేస్తారా? ఇక్కడ పిఎస్ఎం నుంచి విండోస్ సర్వర్స్ కనెక్ట్ అవుతాం, ఓకే, యూనిక్స్ సర్వర్స్ కనెక్ట్ అవుతాం, ఓకే, అండ్ డేటాబేస్, ఆర్కిల్ డేటాబేస్, ఇలా మల్టిపుల్, ఓకే, ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్, వెబ్ పేజెస్, ఇవన్నీ కనెక్ట్ అవుతాం. పిఎస్ఎం సర్వర్స్ నుంచి సెషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. బట్ పిఎస్ఎంపి నుంచి ఓన్లీ యూనిక్స్ లేదా లైనక్స్ మెషిన్స్ మాత్రమే సెషన్ ఎస్టాబ్లిష్ చేయగలం. అదేంటండి, ఇక్కడ ఎలాగో అన్ని చేయొచ్చు కదా, అన్ని చేస్తున్నాం, మరి పిఎస్ఎంపి ఎందుకంటే? ఎస్, గుడ్ క్వశ్చన్ అగే. పిఎస్ఎంపి వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఇప్పుడు వస్తున్న ఆర్గనైజేషన్ చాలా మటుకు పిఎస్ఎంపి కూడా యూజ్ చేయట్లేదు. సో ఈ రెండు డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం మాట్లాడతాం. ఈవెన్ మీరు యూజ్ చేసినా చేయకపోయినా ఇది ఏంటి అనేది తెలియాలి మీకు. సో అది కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఇంకా వేరే కాంపోనెంట్స్ లిటరల్ గా ఏదైనా ఏఎం అనే కాంపోనెంట్ వచ్చింది అనుకోండి, అది కూడా ఇలాగే ఉంటుంది. ఇన్స్టాల్ చేస్తాం, అది కూడా ప్రైమరీ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఇది ఎలా కనెక్ట్ అవుతుంది ఏంటి అనేది ప్రాక్టికల్ గా మీరు డే ఆఫ్టర్ టుమారో నుంచి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది మీకు. ఓకేనా? రేపు వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ప్లాన్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయాలంటే మనకి అసలు ఎలా, ఎవరిస్తారు ఆర్డర్స్, మనం ఎలా ఈ ఇన్ఫర్మేషన్ అంతా, ఈ విండోస్ సర్వర్ ఎలా తెచ్చుకోవాలి, ఈ సాఫ్ట్వేర్ ఎలా తెచ్చుకోవాలి, ఈ విండోస్ సర్వర్ వర్షన్ ఏంటి, మన సాఫ్ట్వేర్ ప్రైమరీ వరల్డ్ వర్షన్ ఏంటి, ఓకేనా, ఇందులో డీటెయిల్స్ ఎలా, ఇక అసలు డియర్ వరల్డ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా రేపు మాట్లాడతాం. ఇంప్లిమెంటేషన్ ప్లాన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మళ్ళీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి. ఇక్కడ నేను జస్ట్ సింపుల్ గీసేసాను కదా, ఓకే, ఈ గీతలు గీయడం, ఓకే, ఇక్కడ జస్ట్ సింపుల్ గా అయిపోయింది. దీనికి ఒక పేరు ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు ఉంది. సో అది పేరు కూడా, ఓకే, ఇక్కడ ఎప్పుడో చెప్పేస్తాను. సైబ్రాక్ స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలా దీన్ని స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఎందుకన్నాము? ఓకే, దీన్ని స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఎందుకన్నాము? సో ఇది కాకుండా వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ఉందా? ఎస్, ఉంది. సో అవి రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, అది మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అన్ని ఒకే రోజు ఇస్తున్నట్టే గుడ్ ఐడియా. సో రేపు వచ్చి కంప్లీట్ సైబ్రాక్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్. ఈ రోజు సైబ్రాక్ ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, దానివల్ల బేసిక్ యూజ్, అసలు ఏది ఏం చేస్తుంది అనేది మీకు క్లారిటీ వచ్చింది. సో రేపు వచ్చేసి సైబ్రాక్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్. ఇందులో ఇంప్లిమెంటేషన్ ప్లాన్ లో ఆర్కిటెక్చర్స్ ఎలా ఉంటాయి, ఏంటి, డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్, ఇవన్నీ రేపు మాట్లాడతాం. ఓకేనా, క్లియర్? ఎనీ క్వశ్చన్స్ గైస్? సో మనం ఒక 10 days తర్వాత ఇక్కడ మనం చూస్తున్న, మీరు ఏదైతే ఒక వెబ్ పేజ్ చూస్తున్నారో, ఒక వెబ్ పేజ్ లాగిన్ అవుతున్నారు, ఒక అకౌంట్స్, ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మీకు 10 days లో ఇది ఎలా వచ్చింది, ఏంటి, వెబ్ పేజ్ కి ఎలా లాగిన్ అవుతున్నాము, ఇంకా లిటరల్ గా ఏ సర్వర్స్ ని ఎలా మేనేజ్ చేయాలి, ప్రతిదీ కూడా మీకు ఐడియా వస్తుంది. ఓకే, మీ ఓన్ హ్యాండ్స్ ల్యాబ్ చేస్తారు కాబట్టి సో దట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకేనా, క్లియర్? ఇక్కడ చూడండి, లాగౌట్ అయిపోతున్నాను. సో మళ్ళీ 2 డిఫరెంట్ అథెంటికేషన్ మెథడ్. ఎవరు లాగిన్ అయినా, ఎవరు వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే ఈ రెండు కనిపిస్తాయి. ఎవరు ఏది కావాలో అది చూస్ చేసుకొని లాగిన్ అవుతుంది. సింపుల్. ఇది ఎలా వస్తుంది అనేది కూడా మనం మాట్లాడదాం. ఓకేనా గైస్? ఆల్ గుడ్? ఓకే గైస్, యా, సీ యు టుమారో. ఏమైనా డౌట్స్ ఉంటే either మెసేజ్ ఆర్ కాల్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. ఎనీ టైమ్ ఇస్ ఫైన్ ఫర్ మీ. ఓకేనా? ఓకే గైస్, దెన్ సీ యు టుమారో. Yeah, okay. Bye now.